ఇంత భారీ విజయం 10 సంవత్సరాల తర్వాత అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు విజయం యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలది, సబ్బండ వర్గాల ప్రజలది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర తెలంగాణ వ్యాప్తంగా పోవడం, అందులో మేము భారత యాత్రిగా ఉండడం మేము గర్వించదగ్గ విషయం. 60 సంవత్సరాల తెలంగాణ కళ సహకారం చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీకి కానుకగా ఈరోజు తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు నియంత కేసీఆర్ పాలనను తుడముట్టించి సంపూర్ణమైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛావాయులు నూతన సామాజిక ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గవర్నర్లు పెద్దలు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు పడకుండా సమస్యల మీద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా ఉండబోతుంది తెలంగాణ? దొరల తెలంగాణ పోయి నియంత కుటుంబ తెలంగాణ పోయి ప్రజా తెలంగాణ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అందరికీ అనుకూలంగా పరిపాలన ఉంటుంది. అన్ని వర్గాలకు, కార్మికులకు, కర్షకులకు, మహిళలకు, విద్యార్థులకు, అదేవిధంగా డాక్టర్లకు, లాయర్లకు, అన్ని వర్గాల వారికి కూడా ఈ ఉద్యోగస్తులకు మరీ 99% మంది ఉద్యోగులు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడినారు. ఓపీఎస్ కానీ 337 కానీ అందరికి వ్యక్తి ఇప్పుడే సెక్రటరీల సంబరాలు అంటున్నాయి. ఇప్పుడే మేము అక్కడికి సంబరాలు చేసుకుని రావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఉన్న నియంత పాలన నుంచి అంబేద్కర్ సెక్రటరీ ఉద్యోగస్తులందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అన్ని వర్గాల వారు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ సాధించింది మేము ఉస్మాన్ రెడ్డి విద్యార్థి ఉద్యమ నాయకులుగా దాదాపు 10 సంవత్సరాలు చదువు పెట్టి ఉద్యమం కోసం పనిచేసినాం, పోరాటం చేసినాం. 10 సంవత్సరాలు అక్కడ పోరాటం చేసినాం, మళ్ళీ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేసినాం. అదేవిధంగా భారతదేశంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తరఫున మేమందరం ఒక టీమ్గా తయారైనాం. ఈ రాష్ట్రం నుంచి 6 మందిలో మేము ఒకరు ఉన్నాం. అన్న వెంకటరమణ కానీ, మేము కానీ, బెల్లైనా కానీ కొంత టీంతోనే మేము పోయినాం. ఇక్కడికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కూడా అది చాలా ఉపయోగపడింది. ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం రాహుల్ గాంధీ కుటుంబం, అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ. అలాగే కేటీఆర్ గారి సపోర్టర్స్, కేటీఆర్ గారి ఫ్యాన్స్ కొంతమంది సోషల్ మీడియాలో ఒక మంచి ఐటీ మినిస్టర్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఒక మంచి ఐటీ మినిస్టర్ని తెలంగాణ ప్రజలు కోల్పోయారని కేటీఆర్ గారి అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఐటీ మినిస్టర్ కోల్పోయినంటే ఆయన భ్రమలో ఉన్నాడు. చాలామంది ఐటీ ఉన్నారు. కేటీఆర్ గారు తెలంగాణ మేము ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడ అనుకోడు, అమెరికాలో చేస్తున్నాడు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఏర్పడినప్పుడు మేము నేను ఉస్మాన్ రెడ్డి క్యాంపస్ బోర్డర్గా ఆ రోజు అందరూ కూడా వచ్చి మా ఇంటికి వచ్చారు. నేను తినేది పిరికెడు అన్నం, నాకు పిల్లలు అందరూ అమెరికాలో చదువుకున్నారు, నేను తెలంగాణ కాపలా కూక్కుంటా అని చెప్పిండు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మొత్తం తెలంగాణ దోసుకునే దొంగలాగా తయారై ఈరోజు రాష్ట్రాన్ని 16 మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పుగా చేసిండ్రు. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసిండ్రు. ఇప్పుడు కవిత కానీ లిక్కర్ స్కామ్ పెద్ద దేశ పరువు, మన తెలంగాణ పరువు దేశంలో పరువు పోయింది. అదేవిధంగా కేటీఆర్ గారు పేపర్ లీకేజ్ చేస్తే ఎంత ఘోరమైన పరిస్థితి. ఇసుక మాఫియా, భూదందాలు, ఇది కాదు కదా ప్రభుత్వం కోరుకున్నది. బంగారు తెలంగాణ ఇది కాదు కదా. ప్రజలకు దక్కున్న అన్ని వర్గాలకు కావాల్సింది కదా. కాలేజీల కమిషన్లు అంటే మనం కోరుకున్న నిధులు నియామకన్నా ఏర్పడ్డ ఆత్మగౌరవ తెలంగాణ ఈరోజు ఎవరి పాలన అయింది ఈ రోజు వరకు కూడా. అయితే ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇంకొక 10 నుంచి 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ యొక్క అభ్యున్నతికి ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి అనుకోవచ్చు. నిజంగా కూడా ఈ తెలంగాణ ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ ఆ రోజే డిసెంబర్ 9 ప్రకటించినప్పుడు కట్టుబడి ఉంది కాబట్టి సామాజిక తెలంగాణ, సబ్బండ వర్గాల తెలంగాణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా అన్ని వర్గాలకు ఖచ్చితంగా వాళ్ళ సాధకబాలు తెలుసుకుంటూ ప్రభుత్వంలో పూర్తి భాగస్వామ్యం ప్రజలను కూడా చేస్తూ వాళ్ళకి అన్ని రంగాలకు అన్ని వర్గాలకు కూడా సముచితానం చేస్తూ ప్రభుత్వం ప్రజల కోసం అంకితం చేస్తామని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ కూడా రుణం తీసుకున్నాం కాబట్టి తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ కూడా ఈ ప్రభుత్వం రుణం తీసుకుంది కాబట్టి అందరికీ సంతోషకరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.